the Fit Oil and Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps and Ambika Darbar Battillo. ఎప్పుడు కూల్ గా ఉండే రాఘవ ఆడవాళ్ళపై కోపంతో రగిలిపోతున్నాడు. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. దయచేసి వినండి ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నెంబర్ 000 బొంబాయి నుండి బొబ్బర్లంక వెళ్ళు జబర్దస్త్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ నాకు వచ్చును. ఆంటీ హలో ఫైన్ ఏమ్మా కొత్తగా పెళ్ళయిందా? నో ఆంటీ ఐఎమ్ నాట్ ఎట్ మ్యారీడ్ ఐఎమ్ ఇన్ డేట్. ఓ ఎక్కడికి వెళ్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు బాంబే. ఓ ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడమ్మా, నాకు అర్థం కాదు. ఆంటీ యువర్ నెక్లెస్ ఇస్ సో నైస్ యార్. నీకు అవసరమా? నీ పనులు చూసుకోవచ్చు కదా. నీకు అవసరం పనులు కోరికకు పెడతావు, పైకి వెళ్ళిపోద్ది. మా ఆయనే చేయించారు ఈ నెక్లెస్. ఎవరికైనా మొగడే ఇప్పిస్తాడు, పక్కింటోడు కాదు. అయ్య బాబు, ట్రైన్ అక్కడ ఉందా? రన్నింగ్ లో ఫస్ట్ దాటుకుని వచ్చాను, ఏమనుకోకండి. Hey, you bloody fool! Get up! Get up! I say, get up! Go there. హలో మిస్టర్, లేడీస్ ఉన్నారు, మినిమం కామన్ సెన్స్ లేదు నీకు? అడిగేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడాను, అడగలేనప్పుడు ఎందుకు నీకు ఆ విద్య? నువ్వు ఫోన్లో మాట్లాడేప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేచ్చు కదా. కథ విద్య. అమ్మా ఇక నన్ను ముట్టానమ్మా. 50 సంవత్సరాలు నా మొగుడు ఇంతవరకు ముట్టలే నన్ను, వీడు ముట్టిండు. ఏంటి నీ గొడవ దాని నుంచి చూస్తున్నాను, ఏంది కలుస్తున్నావు అలాగా? ఇది లేడీ డబ్బా. లేడీ డబ్బాలు ఎవరు ఎక్కువ మొగాళ్ళు? ఆ పెద్ద పోపుల డబ్బా, కందిపొడి డబ్బా, లేడీస్ డబ్బా అంటే లేడీస్ డబ్బా. అలా కాదమ్మా. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ కాల్ మీ ఆంటీ ఓన్లీ. ఆంటీయా? దీనికి ఎట్టపకి డైలాగులకి అసలు సింక్ అవ్వలేదు. Auntie, don't talk anymore. Fake him away. Fake him away. అలా కాదా ఆంటీ, అసలు ఏం You bloody fool! You calling me auntie? You bloody stupid, bloody rascal, bloody idiot! Call me sis. Otherwise, we'll give a report to police. ఆంటీ అని పిలిస్తే కేసు పెట్టేస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ గారితో మాట్లాడుతున్నాను, ఫ్లోర్ లో నిన్ను కూడా ఆంటీ గారు. అక్కడ సిస్టర్ అని మాట్లాడాలి. సిగర్ను చూస్తే ఏమన్నా సిస్టర్ అని పిలుస్తారండి? అలా కాదమ్మా, ప్లీజ్. నేనేం కావాలని ఎక్కలేదు, మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడే కాసేపు నెక్స్ట్ స్టేషన్ లో దిగేస్తానమ్మా. No, we can't tolerate all of this. నీకు అప్పుడు ఇంగ్లీష్ పీస్ ఇది ఒకటి మాట్లాడికి రాదు. ఇది ఆడోళ్ళ డబ్బా. నువ్వు ఎక్కినావు, నీడ ఓన్లీ ఆడోళ్ళు ఉండాలి, ఎవ్వరు ఉండదు. నువ్వు దిగు. చెప్తాను కదా దిగ ప్లీజ్. మీకు దండం పెడతాను, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. వద్దండి, నెక్స్ట్ స్టేషన్ లో దిగేస్తాను, అంతవరకు మీరు ఏమనకండి. దొంగ కొడుకులు ఈ కొడుకులు చూసి ఎట్లున్నాడు కానీ చూడు, గుడ్డుతో ఎట్లున్నాయి కొడుకుకి. ఏం మాట్లాడుతున్నారు ఏంది? అలా నుంచి చూస్తాను, రెచ్చిపోతున్నారేంటి? ఓ పెద్ద పేడు మొహం వేసుకుని ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? నా సంగతి నీకు తెలియదు, రాష్ట్రం మొత్తం తెలుసు నా గురించి. నా సంగతి మీకు తెలీదే? పిచ్చేసాలు వేస్తే ఒక్కొక్కరిని ఎముకలు ఎరగొడతానేమనుకున్నారు. మా డబ్బలు ఎక్కి మమ్మల్ని అంటే అడవిడు. ఏ టికెట్ లేకుండా తిరుగుతున్నాం అనుకున్నాం మేము మీలాగా? ఇంతవరకు మీ మీద రెస్పెక్ట్ ఉండేదే. నెక్స్ట్ స్టేషన్ లో దిగుదాం అనుకుంటున్నా, ఇప్పుడు చెప్తున్నా ఫైనల్ దాకా నేను దిగను, అక్కడే దిగుతా. రాత్రి అంతా ఇక్కడే ఉంటా. ఏం పిక్కుంటారు? పిక్కు. Show me your ticket. టికెట్ ఉంది. Show me your ticket, I say. Show me your ticket. చూపి. Show me your ticket. ఇదిగో Show me. ఇదిగో. నేను వచ్చేదాకా అక్కడ ఉండి నీకు సంగతి తెలుసుకుంటూ వెళ్ళిపోతా. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కదా నీ సంగతి తెలుసుకునేది నేను. అది ఎలా ఉంటుందో రాబోయ్ నీకు తెలియదా ఆ సంగతి? టికెట్ చూసాం, నోరు మూసుకుని టికెట్ చూడు. ఇదిగో. ఏంద్రా ఇది? ఏలు ముద్ర ముఖం దానా, ఇలా సింపేసేవంటే నువ్వు. ఎట్లుంది కొడక? ఎట్లుంది? బాగైందా? ఇప్పుడు చెప్తున్నానే, ఎవడు అడ్డు వస్తాడో చూస్తున్నాను. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటా. తెల్లవారు ఇక్కడే జర్నీ చేస్తాను. టికెట్ చూస్తా. చెప్పేది విను. టీటీ వస్తాడు. మనకేం చూపిస్తావు? టీటీ వస్తాడు. రాలేదు. టికెట్ దాచిండి బాబు. ఇక్కడ ఏదో జరుగుతుంది,
నాకు తెలియాలి. కొవ్వూరు సీను సిసిఎస్ కార్డ్ టికెట్లు తీయండి. ఏమ్మా చూపి అమ్మా. అమ్మా ఏం చూపియాలరా? టికెట్ చూపి అమ్మా. డబ్బులు మీద మాట్లాడుతుంట కొడక. ఏ సిరు సిరుగాలి చెప్పిందమ్మా నాతోటి చిన్న మాట, నవ్వుని మించింది లేదు అంట. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొద్దిగా కాల్ తీయండి. ఐఎమ్ గాలిపటాల్ సుధాకర్, స్టడీడ్ ఎంఎస్సి బిఈడి. ఏమా లేడీస్ కంఫర్ట్ లో నువ్వు ఎంటవేంది? మంచి పనులు చేస్తుంది. మంచి పనులు చేస్తున్నావా? సార్ టీటీ గారు టికెట్ టికెట్ ఎదురా? లేదు నాకు టికెట్ కావాలంతే. లేదని చెప్తున్నాను కదా. టికెట్ లేని ప్రయాణం నేరం, నాకు టికెట్ కావాలి. ఫస్ట్ భోగిలో మా ఆవిడ ఉంది, అక్కడికి వెళ్ళి అడుగు, టికెట్ చూపిస్తాను. ఏంటి ఇంకా చూస్తావు? ఇలా నేనేమైనా టికెట్ లేకుండా జర్నీ చేయడానికి ఇలాగే నీచి నికృష్టమైన పర్వత్ ఆ గొట్టంగాని పంపించి మీ దగ్గరికే వస్తాను. రెస్పెక్ట్. అయ్యో గొట్టం గారు మిమ్మల్ని పంపించి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం సార్. ఇది పద్ధతి. తెలివైనోడు అనుకున్నాను, వీడు కూడా బొత్తిగా మీలో హాఫ్ టికెట్టే. అవన్నీ కాదు కానీ నువ్వు దిగు, ముందు దిగు. ఏంటే దిగేది దాని నుంచి చూస్తున్నాను రెచ్చిపోతే ఈ రోజు నేను మీరు ఎక్కడ తేలిపోవాలో పిచ్చి పిక్కోండి. రౌండ్ అప్ చేయి. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఒక్కొక్కరిని కొడితే ఒక్కొక్క భోగిలోకి ఎగిరిపోతారేమో అనుకుంటున్నారు. నా గురించి మీకు తెలీదు. కొట్టు. కొడుకా ఇక మాకుండదు. అయ్యే లేపండి విని ఏముండదు, తీసుకొచ్చి బయట పడేది. వేడి వేడి పల్లెలే, పల్లెలే పల్లెలే, వేడి వేడి పల్లెలే. సాటి మగోడు వస్తే భయపడిపోయి వెళ్ళిపోయి పెద్ద డిగ్నిటీ యాక్ట్ చేస్తారే. మగోడు అంటే అంత భయం. వెళ్ళరామ్మా. ఇక్కడ మగోళ్ళు ఎవరు బాబు? డౌటా నీకు? నీ గురించి చెప్పాను రా నేను. ఎంత పల్లి? 5 రూపాయలు. ఇదిగో 10 రూపాయలు ఉంచుకో. ఇప్పుడు పండుగ చేసుకో. ఏ పల్లెలే పల్లెలే, వేడి వేడి పల్లెలే, ఏ పల్లెలే పల్లెలే, వేడి వేడి పల్లెలే. అమ్మా ఇది లేడీస్ భోగి అమ్మా. నువ్వు తెల్లవారులు అడిగినా ఎవరో కొనుక్కోరు, కక్కుత్తి మొక్కలు వాసనతో కడుపు నింపేసుకుంటారు. వాళ్ళ గురించి నీకు తెల్లదు. వాళ్ళు కొండరా? కొండరు. ఇప్పుడు చూడు, ఏ పల్లెలే 1+1 ఆఫర్, 1 కొంటే 1, 1 కొంటే 1. మీ లేడీస్ అంతా ఇంతేనే. 1+1 ఆఫర్ అంటే చాలు, దేన్ని వదిలిపెట్టరు. పాప నిండు ప్రాణాలు కిందకి తోసేశారు కదా. పల్లీలు తినడం ఆపండి. ఆడేదో పాపం పల్లీలు అమ్ముకుని ఫ్యామిలీని పోషించుకుందాం అనుకున్నాడు. ఆడి పాపం ఎలా ఉన్నాడో కిందకి తోసేశారా. ఆడి తరపున వాడి ఫ్యామిలీ తరపున కూడా నేనే ఫైటింగ్ చేస్తా. ఒసేయ్ పంది తిన్నట్టు ఆడిని ఎందుకు అలా తోసారు? స్టైల్ చూసే నాకు అర్థమైంది. పల్లీలోని కింద దోసి చంపేశారు, మీ మీద కేసు పెడతా. నీ పల్లీల పొట్ల ఇదే, నీ పల్లీల పొట్ల ఇక్కడ ఉంది కదా. నిన్ను ఎలా చంపితే నువ్వు వెళ్ళవే. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసు. నీ పల్లీల పొట్ల కింద పడేస్తే బాబు బాబు చిన్నపిల్లలు పట్టుకుని అలా కొట్టకూడదు బాబు. అయ్యో ఈ బిందె ఎవరిదమ్మా? నాదేనాదే. అమ్మో దాన్ని ముట్టుకోకు, మా పుట్టింటారు ఇచ్చారు. అలాగా దీన్ని మీ అత్తారింటికి పంపిస్తాను, వెళ్ళి తెచ్చుకో. నా బిందు 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 బిందు. చూసారా, బిందు కోసం ట్రైన్ దూకేసింది. ఏం చేసావో తెలుసారా నువ్వు? ఏం చేశాను? ఏం చేసావో తెలుసారా నువ్వు? ఏం చేశానో చెప్తావా? తోసేసానే. ఏంటే తెలుసుకునేది? ఒక బస్తాలు అన్నావులే. ఏమే ఇందాల పట్టుకుని నువ్వే కదే. నరికి పోగులు పెడతా ఏమనుకుంటున్నావో? మగోళ్ళంటే ఇంత సీప్ అయిపోయిందా మీకు? వస్తున్నా. అసలు నా గురించి తెలుసారా నీకు? నాగబాబు గారు తెలుసు, రోజమ్మకు తెలుసు. ఓహో, నేను ఏ భాస్కర్ గారిని ఏం చేసినా. ఒకసారి ఇప్పుడు ఆ భాస్కర్ గారు మగోడిగా చేసిన పుట్టడమే చేసిన తప్ప. ఆ డైలాగులు అయిపోయాయి కాబట్టి బతికిపోయాడే. ఇంకొక 2 డైలాగులు ఉంటాయని అక్కడే చంపేసేదే నువ్వు. నేను మామూలు కొట్టాను, ఇక నీకు ఉంటదిరా రే. అరే 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 అగో
అంతమంది నీ దెబ్బకి ట్రైనే కదిలిపోతుందా రాక్షసి? కొడతావురా? నిన్ను కొట్టడం ఎందుకే పేడు మొహం దానా? చూడు నిన్నేం చేస్తాను. ఏం చేస్తావురా? చూసారా, అద్దంలో ఒక్కసారి ఫేస్ చూపిస్తేనే దూకేసింది. దీని లెక్కన దీని మొగుడు ఎప్పుడో రైలు దూకేసి ఉంటాడు. అరే ఈరోజు బొబ్బర్లంక స్టేషన్ కూడా వచ్చేసింది. వస్తాను సార్, స్టేషన్ దిగేయాలి. వస్తా. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. సో నాగబాబు సార్, ఎందుకు రావు అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు లేడీస్ వైపు? ఫస్ట్ వాళ్ళే రెచ్చగొట్టారు సార్. బాగుంది, అయితే నాకు నచ్చింది. అయితే స్కిట్ నిజంగానే ఆ కాన్వర్జేషన్ ఆ మాటల్లో సుధాకర్ బాగా స్కోర్ చేశాడు, రామ్ ప్రసాద్ బాగా స్కోర్ చేశాడు. మంచి ఎంటర్టైన్ స్కిట్ ఇచ్చాడు. రోజా గారు, రియల్ లైఫ్ లో ఇలా జరగదు రాఘవ. నలుగురు కలిసి నిన్ను బయటేసి ఉంటారు. చూసావా, మనం ఏం చెప్పాక వాళ్ళే చెప్తారు, ఎలా పనులు చేస్తారు. కానీ ఆర్పి విచిత్రమైన పర్ఫార్మెన్స్. సుధాకర్ యాజ్ యూజువల్ మంచి మాస్ టచ్ తో సూపర్ గా చేశారు.